నమస్తే. మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా ఆయన సతీమణి మడ్గం రాజే అంత్యక్రియలకు తరలి వచ్చిన జన సవంతిని చూస్తే మావోయిజం అంతమైపోలేదు అన్న సందేహాలు తలెత్తుతున్నవి. దేశవ్యాప్తంగా మావోయిస్టులను ఏరి పారేస్తే వారి మీద ఉన్న సానుభూతి కూడా కలగకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తుంది. ఇటీవల మరణించిన అగ్రనాయకుల మృతదేహాలను సైతం బంధువులకి అప్పగించకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించింది. కాగా హిడ్మా దంపతులు అంత్యక్రియలకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో వారికి తుడి వీడ్కోలు పలికేందుకు గ్రామాలే తరలి వచ్చావంటే ప్రజల్లో మావోయిస్టులకు ఉన్న సానుభూతి ఏంటో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ అయిన మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా ఆయన సతీమణి మడ్గం రాజేలకు పూర్వీకుల గ్రామం ఛత్తీస్గఢ్లోని పోరవర్తిలో గురువారం అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా వారిని కడసారి చూసేందుకు పోరవర్తి, జబగట్ట, బాటం, టేకులగూడెం, మినట్ట గ్రామాల ప్రజలు, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు తరలి వచ్చారు. నలుపు దుస్తుల్లో హిడ్మా, ఎరుపు సారీలో రాజేకు తుడి వీడ్కోలు పలికారు. పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరిగాయి. హిడ్మా, రాజేల భౌతిక కాయాలకు ఒకే చితిపై దహన సంస్కారాలు నిర్వహించారు. హిడ్మా దంపతులు చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్నప్పటికీ మావోయిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారని గ్రామస్తులు, బంధువులు ఆశిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో వారు మరణించారన్న వార్త ఆ ప్రాంతంలో ధావనలా వ్యాపించింది. వారి కడసారిగా చూసేందుకు పోస్ట్ మార్టం ఎప్పుడు పూర్తవుతుందా, మృతదేహాలు ఎప్పుడు గ్రామానికి చేరుతావే అని ఎదురు చూశారు. తీరా పోస్ట్ మార్టం అనంతరం హిడ్మా, ఆయన భార్య రాజే మృతదేహాలు గ్రామానికి చేరుకోగానే రోదనలు మిన్నంటావి. ప్రజల కోసం పోరాటాలు చేపట్టి ప్రాణాలు కోల్పోయిన ఆ దంపతులకు ఆశ్రు నివాళి అర్పించారు గ్రామస్తులు. మనం పూర్తిగా చూడవచ్చు. ఏదైతే హిడ్మాకు సంబంధించి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా మనం చెప్పుకోవచ్చు. హిడ్మా చేతుల్లో వందల మంది పోలీసులు, రాజకీయ నేతలు కూడా మరణించారు. మరి ఈ నేపథ్యంలో హిడ్మాను టార్గెట్ చేసే హతమార్చారని, హిడ్మా లొంగిపోవడానికి వస్తున్న క్రమంలోనే ఈ విధంగా పట్టుకొని ఎన్కౌంటర్ చేశారని కొన్ని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నప్పటికీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఏదైతే కేంద్రం తలపెట్టిన ఆపరేషన్ ఖగార్ తర్వాత పూర్తిగా మావోయిజాన్ని అంతం చేస్తామని ప్రతిఘటన చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో హిడ్మా అంత్యక్రియలకు హాజరైన జన సందోహం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మావోయిజం అనేది అంతం ఉండదని, మావోయిజం రూపాంతరం చెందుతుందని, ప్రజల కోసం పోరాడడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోనే ఉండే పోరాడతారని, ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టులు సైతం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల తాలూకు సమస్యలను తెలుసుకొని ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను నిలదీసే పరిస్థితి కూడా వస్తుందని కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా హిడ్మా ఏదైతే ప్రభుత్వాలకి ఒక విలన్గా కనిపించినప్పటికి కూడా గిరిజన గ్రామ ప్రజలకు ఈరోజు ఒక దేవుడిలా కనిపించడం మాత్రం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.